నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న రైతన్న అంతర్జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అందరికీ పేరు పేరున ప్రతి రైతుకి పేరు పేరున కృతజ్ఞత పాదాభివందనాలు తెలియజేస్తూ, రైతు లేదే రాజ్యం లేదు, రైతు లేకపోతే మానవాళికి మనుగడే లేదు. రైతు ఒక మానవునికే కాదు, పశుపక్షాది క్రిమి కీటకాలకు కూడా ఆహారాన్ని పంచాలంటే ఆహారంతో పాటుగా వారి జీవన శైలి, జీవన రేఖాచిత్రం ఏ విధంగానైతే సర్క్యులేట్ కావాలన్నా ప్రతి జీవి మనుగడకు ఆధారం రైతన్న. ఇలాంటి రైతన్నను రాజుగా చూడాలన్న కళ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా అది కలగానే మిగిలిపోతుంది. ఇకనైనా రాబోయే రోజుల్లో రైతును రాజుగా చూసే పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఈరోజు ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. నల్ల బంగారం భూగర్భ గనిలోకి వెళ్ళి ఆ భూగర్భ గనిలోని నల్ల బంగారాన్ని వెలికితీసే కార్మికుల దినోత్సవం సింగరేణి డేను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. భూగర్భ గనిలోని కార్మికుడు లోపలికి చీకట్లోకి వెళ్ళి ప్రపంచానికి వెలుగులు జిమ్మే వెలుగులు తీసుకురావడానికి తన ప్రాణాలను ప్రతిరోజు పణంగా పెట్టి భూమి గర్భంలోకి వెళ్ళి బయటికి వస్తూ ప్రతిరోజు చస్తూ పుడుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది సింగరేణి కార్మికుడే. అలాంటి కార్మికుడు, ఆ కార్మికుడి కష్టానికి వెలకట్టలేము. అలాంటి కార్మికుల త్యాగాలను కొనియాడుతూ ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ సింగరేణి కోల్బాంట్ ప్రాంతంలోని అందరూ ఏదైతే సింగరేణి ప్రాంతం ఒక సింగరేణి కార్మికునికే కాదు, సింగరేణి ప్రాంతం పైన ఆధారపడి కొన్ని షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, కిరాణా షాపులు అయితేనేమి చాలా ఆధారపడి ఆ సింగరేణి కార్మికుని పైన ఆధారపడి చాలామంది జీవనం కొనసాగుతున్నది. అలాంటి కార్మికుల కోసం, అలాంటి కార్మిక వర్గాలపై ఆధారపడుతున్న ప్రతి ఒక్కరి తరపున, అలాగే కార్మికులందరి తరపున, ప్రజలందరి తరపున సింగరేణి సంస్థకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరీ ముఖ్యాంశాల్లోకి వెళ్తే, ఓయూ జేఏసీ పేరిట నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి ఇంటిపైన జరిగిన దాడి, ఓయూ జేఏసీ పేరిట ఏదైతే జరిగిన దాడి ఏదైతే ఉందో అది హేయమైంది. ఎందుకంటే కరెక్ట్గా మనం ఓయూ జేఏసీ అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక ఉద్యమ కెరటాలుగా, ఉద్యమ బావుటాలను ఎగిరేసిన చరిత్ర ఓయూ జేఏసీది. ఓయూ జేఏసీ పేరిట ఒక వ్యక్తి పైన దాడి చేయడం కాదు. ఓయూ జేఏసీ అంటే ఒక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం పాటుపడాలి. ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ ఆవిర్భావం జరగాలన్న పోరాటంలో ముందుండి ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఏవైతే పోరాటం చేసినా ఆనాటి పోరాట ఫలితాలు మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే ఒక జాతి నిర్మాణం కోసం, ఒక జాతి ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఉంది తప్పితే ఇలా చేయడం చాలా సబబు కాదు. ఒకవేళ అది ఓయూ జేఏసీ పేరిట వ్యక్తిగత రూపకల్పనలు చేసుకొని ఎవరైనా చేశారా అనేది ఓయూ విద్యార్థి సంఘాలు బయటకు వచ్చి తెలపాల్సిన సందర్భం ఇది. ఇకపోతే మొన్న ఏదైతే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన, కోర్టులో ఉన్న చర్చలో జరుగుతూ కోర్టులో హియరింగ్లో ఉన్న అంశం పైన అసెంబ్లీ వేదికగా గంటన్నర పాటుగా మాట్లాడి ఏకపక్ష తీర్మానాలు చేసిన విధానం ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగాన్ని కూని చేయడమేనని, ఆర్టికల్ 14 ఒకవేళ మీరు అనుసరిస్తే ఆర్టికల్ 14 ప్రకారమే మీరు అందరికీ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేసినట్టయితే మరి మీ కొండారెడ్డిపల్లిలో గౌరవ మాజీ సర్పంచ్ చనిపోయి వర్ణవాంగ్మూలం ఇచ్చి మీ తమ్ముడు గారి పేరు మెన్షన్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా కూనిచేస్తూ నిండు ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీలో ఒక గంటన్నర పాటు స్పీకర్ పర్మిషన్ లేకుండా చర్చ జరిపి మరి ఏ విధమైన సందేశాన్ని బయటికి ఇస్తున్నారని నిన్న బీఆర్ఎస్ పార్టీ దాసోజి శ్రావణ్ గారు ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా ఒక వ్యవస్థ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములే. సినిమా ఇండస్ట్రీ అయితేనేమి, ఇండస్ట్రియల్ అయితేనేమి, రైతు అయితేనేమి, కార్మికుడు అయితేనేమి, కర్షకులు అయితేనేమి, ఇలా అన్ని వర్గాల కలయికతోని ఒక రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది. ఇందులో మేజర్గా మనం అందరం ఒక వినోద రంగమైనటువంటి మీ సినిమా పరిశ్రమ పైన చాలామంది కార్మికుల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు అయితేనేమి వినోద పన్ను రూపకంగా కానీ, ఎంతోమంది కార్మికులకు పొద్దున్న లేస్తే చిత్ర పరిశ్రమ ఎంతోమంది కార్మికులతో పాటుగా ఎంతోమంది టెక్నీషియన్స్కి కానీ మరే విధంగానైనా చాలా గొప్పగా సహాయపడుతున్న కార్యక్రమాలను మనం చూస్తున్నాం. ఏదైతే మనం వరుస కథనాలను చూస్తున్నామో దురదృష్టవశాత్తు అలా జరగడం, ఆమె చనిపోవడం, దానిని
మానవతా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరు ఖండిస్తారు. దానివల్ల జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, అది ఇంకొకసారి ఎలా జరగకుండా ఉండాలి అనే దానిపైన నిర్ణయం జరగాల్సింది పోయి ఇక్కడ వ్యక్తిగత భేషజాలకు పోయి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ గౌరవ సర్కార్కి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఒక దూరం ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ దూరం పెరిగి 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 మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర ముఖ్యులు ఆరోపిస్తున్నట్టుగా ఒకవేళ కనుక ఇది చిలికి చిలికి గాలివానాయి ఇక్కడ నుండి ఇండస్ట్రీ వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోతే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటా అని అందరూ ఒకంత ఆశ్చర్యంతో ఒకంత అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ నుంచి ఇండస్ట్రీ కనుక వేరే ఆంధ్రాకు తరలి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఉన్న కార్మిక వర్గాలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న 5 స్టార్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్ అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి, వివిధ పారిశ్రామిక అన్ని రంగాల పైన తీవ్రమైన ఒక గుదిబండ మోపినట్టుగా అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శిస్తున్నట్టు ఒకవేళ ముఖ్యమంత్రి గారు వారి ఇంటెన్షన్తోనే ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు అనే దానికి ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ నుండి ఇండస్ట్రీ తన గురుగారి కోసం ఇక్కడ నుంచి ఇండస్ట్రీని ఆ ప్రాంతానికి తరలించే విధంగానే ముఖ్యమంత్రి గారి చర్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపైన పూర్తిగా ఒకసారి రెక్టిఫై చేసుకొని ఒకవేళ నిజంగానే నిన్న జరిగిన ఓయూజేఏసీ వారు ఏదైతే చేయడం జరిగిందో ఓయూజేఏసీ వారు ఒకవేళ జూబ్లీ హిల్స్ లాంటి ఒక కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఒక ప్రాంతంలోకి చొరబడేంత వరకు పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ మరి ఎందుకు అడ్డుకోలేదు? ఒకవేళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి భవన్ ముట్టడికి వెళ్తే ముఖ్యమంత్రి గారిని సైతం అడ్డుకున్న ఈ పోలీస్ వర్గాలు, మరి ఓయూజేఏసీ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ ఇంటికి చొరబడి ఆ దాడి చేసేదాకా మరి ఎందుకు వారికి సమాచారం అందలేదా? లేదంటే మరి దీనిలో ఆంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ఏదైనా ధర్నాకు పిలుపునిస్తే 1 గంటలోనే రేపు ధర్నా అంటే ఈ రోజే ముందస్తు అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులను నిలిపివేసి ఎక్కడ గుమికూడకుండా ప్రజాస్వామ్యంగా ఏదైతే చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కి ఆపుతున్న ఈ చట్టాలు, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ నిఘా వ్యవస్థ మరి అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసేదాకా ఎందుకు లేదు? ఇక్కడ హోంశాఖ కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. అక్కడ దాడి చేసిన వారిలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ ప్రధాన అనుచరులే అందులో భాగస్వామ్యం కావడం మరి పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఇక్కడ శాఖపరమైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకునేలాగానే ఉండాలి. చట్టాలు ప్రతిపక్షాల ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలు గొంతెత్తితే ప్రజా సమస్యలు గొంతెత్తితే ప్రతిపక్ష నాయకులపైన కేసులు మోపి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్న ఈ చట్టాలు, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయం మారుతుంది, అధికారం కూడా మారుతుంది. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి చట్టాలను చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్యబద్ధంగా అమలయ్యే విధంగానే ముందుకు కొనసాగాలి. ఈ ప్రాంత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలని ముఖ్యంగా మనం కొనసాగించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం రాకుండా మళ్ళీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే విధంగానే ఉండాలని కోరుకుంటూ, నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఏదైతే కోర్టు చేస్తున్నాయో దానికి ఆద్యం పోసే విధంగానే ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాలు, ముఖ్యమంత్రి యొక్క హావభావాలు, వేషధారణ ఏదైతే ఉందో ఆయన ప్రవర్తిస్తున్న తీరు కూడా దానికి అనుకూలంగానే ఉంది. ఏదేమైనా ప్రజల తరపున ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపున రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు, తిరిగి ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు. కానీ మనం మానవతా దృక్పథంతో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టుకోవాలి. ఏదైతే రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం పైన గతంలో అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ అల్లు అర్జున్ గారు తండ్రి గారు అయినటువంటి అల్లు అరవింద్ గారు పోలీస్ పర్మిషన్తోనే మళ్ళీ వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించి రావడం జరిగింది. శ్రీతేజ్ కుటుంబాన్ని, రేవతి కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే సినిమాటోగ్రాఫ్ మంత్రి అయిన వెంకటరెడ్డి గారు తన సొంతంగా 20 లక్షల రూపాయలతో పాటుగా ప్రభుత్వ పరంగా ఏదైతే శ్రీతేజ్కు వైద్యానికి అయ్యే ప్రతి రూపాయిని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేయడం జరిగింది. అల్లు అర్జున్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను పరామర్శించి
పోవడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ నేను వెళ్తే మళ్ళీ ఇక్కడ గుంపుగూడి మళ్ళీ ఏ సంఘటన జరుగుతుందో మరి దానికి పర్మిషన్ ఇచ్చి నేను వెళ్ళి రావడానికి కనుక ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి పరామర్శించి రావడానికి సంసిద్ధంగా ఉన్నానని, నేను ఒక గొప్ప విజయాన్ని సాధించినప్పటికీ కూడా నాకు నా ఫ్యాన్స్, నా కొడుకు ఎలాగో నాకు శ్రీతేజ్ కూడా అలాగేనని, నా ఫ్యాన్స్ నేను ఎంతో గొప్పగా చూసుకుంటానని, నా ఫ్యాన్స్ అందరూ నాకు కూడా ఒక కుటుంబ సభ్యులు లాగానేనని, ఒక కుటుంబ సభ్యునికి ఏదైనా జరగరాంది జరిగితే నా కుటుంబంలో జరిగినంత ఫీల్ అయి నేను కనీసం విజయోత్సవ సభలకు కూడా వెళ్ళడం లేదని, నన్ను ఏ సంఘటన అయితే రేవతి గారు మరణం, ఆ శ్రీతేజ్ యొక్క హాస్పిటల్ యొక్క సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేస్తుందని, నా బాధ వర్ణాతీతంగానే ఉందని, కానీ నేను మానవత్వంతో చాటగలనే తప్పితే మళ్ళీ రేవతి గారిని తీసుకురాలేని పరిస్థితి, ఆ కుటుంబానికి నేను అన్ని వేళలా అన్ని రకాలుగా ఉంటానని, భరోసాగా ఉంటానని నేను అల్లు అర్జున్ గారు తెలియజేస్తూ ఫ్యాన్స్ అందరికీ ఒకే విషయం తెలియజేయడం జరిగింది. ఇది కొంతమంది మూకలు చేస్తున్న పని. నాకు చట్టం మీద, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉందని, ఇలాంటి సంఘటనలపైన మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ఎటువంటి సంఘటనలకు దారి తీయొద్దని తెలియజేయడం జరిగింది. ఇంకా మన వార్తల్లోకి వెళ్తే, ఇంకా ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే రిజర్వేషన్ ఒక సంవత్సరానికి ఒక టర్మ్కే పరిమితం చేసి మరొక టర్మ్కు కూడా మార్చుకోవడానికి అవకాశమైన చట్ట సవరణ జరిగింది. దాంతో పాటుగా సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంది. అప్పుడున్న చట్ట ప్రకారం ఆ సస్పెండ్ అయిన స్థానంలో ఉప సర్పంచ్ గారికి అధికారాలు అప్పచెప్పిన అప్పటి చట్టం ఏదైతే ఉప సర్పంచ్ని సస్పెండ్ చేయడానికి కలెక్టర్ గారికి అధికారం లేకుండా ఉండే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆరోపణలు కానీ లేదంటే ఏదైనా అవినీతి కార్యక్రమాలు జరిగి నిరూపణ జరిగితే సస్పెండ్ చేసే అధికారం సర్పంచ్ని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్తో పాటుగా తర్వాత వచ్చిన ఉప సర్పంచ్ని కూడా సస్పెండ్ చేసే అవకాశం కలెక్టర్ గారికి ఈ చట్ట సవరణ ద్వారా రావడం జరిగింది. ఇకపోతే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా కమాన్పూర్ మండలంలో నూతనంగా 2 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడినట్టు దానికి సంబంధించిన విధి విధానాలను తయారు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. పలు పత్రికల్లో కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి జులపల్లి గ్రామంలోని ములకల్పల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా తీసుకోవడానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లను కూడా తుది రూపు దాల్చినట్టుగా సమాచారం. దాంతోపాటు కమాన్పూర్లోని కిష్టంపల్లె గ్రామ పంచాయతీ ఏర్పాటుగా కిష్టంపల్లె, బాపూజీ నగర్, పిల్లిపల్లె 3 పల్లెలను కలుపుకొని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పడుతున్నట్టు భౌగోళికంగా కావాల్సిన సమాచారాన్ని ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసుల నుండి పూర్తి సమాచారాన్ని కలెక్టర్ గారికి నివేదిక కోసం పంపిస్తున్నట్టు సమాచారం. ఈ 2 గ్రామ పంచాయతీలు కలుపుకుంటే మొత్తంగా కమాన్పూర్ మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఎంపీటీసీ స్థానాలు ఏమైనా పెరుగుతాయా లేకపోతే యథాతథంగా ఉంటాయా అనేది మనకు కొన్ని రోజుల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మన కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాల రూపకల్పనలో భాగంగా చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడడం వల్ల పరిపాలన సౌలభ్యం పెరుగుతుందనే ఉద్దేశంతోనే లేదంటే మరి ఏ కారణం చేతనో కానీ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ పంచాయతీకి కావాల్సిన రూపురేఖలన్నింటినీ తుదిరూపుదిద్దడానికి కావాల్సిన సమాచార సేకరణ జరుగుతుంది. ఈ త్వరలోనే వాటికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే సమాచారం ఉన్నట్టుగా తెలియజేస్తుంది. ఇంతటితో ఈ రోజు మార్నింగ్ న్యూస్కు ముగిస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సంబంధించిన విషయాలలో ఏదైనా సలహాలు సూచనలు చేయదలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి సమాచారం అందే విధంగా సహకరిస్తారని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మగాని.